ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాసేపట్లో చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ దొరకలేదు. సొరంగ మార్గంలో దట్టమైన చీకటితో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. మిస్ అయిన వారిలో 2 పంజాబ్, 2 ఛత్తీస్గఢ్, 3 జార్ఖండ్ కార్మికులున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కు అంటే నల్గొండ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సాగునీరు అందించే విధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించేందుకు 2008లో ప్రారంభమైన ఈ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్ట్ టనల్లో ఇవాళ చాలా ఘోరమైన ప్రమాదం సంభవించింది. దాదాపు 8 మంది కార్మికులు ఇక్కడ టనల్ లోపల చిక్కుకునే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దోమలపేట వద్ద ఉండే ఈ టనల్ దగ్గర ఉన్నాం. ఈ మొత్తం టనల్ 44 కిలోమీటర్ల టనల్ను 2 TBMలు అంటే టనల్ బోర్ మిషన్లను 2 ఏర్పాటు చేసి 2 మిషన్ల ద్వారా ఈ టనల్ను తోవడం 2008లో ప్రారంభించారు. అయితే ఒకటి దోమలపేట నుంచి లోపలి మార్గంలో అంటే టువర్డ్స్ అచ్చంపేట దిక్కు ఒక టనల్ బోర్ మిషన్ పనిచేస్తుండగా మన్నేవారిపల్లి నుంచి ఒక మరో టనల్ బోర్ మిషన్ టువర్డ్స్ శ్రీశైలం పనిచేస్తూ ఉంది. అయితే ఈ 2 టనల్ బోర్ మిషన్లు కూడా పనిచేస్తూ ప్రస్తుతం మన్నేవారిపల్లి నుంచి వచ్చే టనల్ బోర్ మిషన్ 23 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. అదేవిధంగా ఇక్కడ దోమలపేట నుంచి వెళ్లే టనల్ బోర్ మిషన్ 13.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. ఇవాళ ఏదైతే ఉదయం పనులు ప్రారంభమైనప్పుడు కూడా చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇక్కడ అంటే భూగర్భంలో ఒక అలజడి ఏర్పడిందని చెప్పి ఇక్కడ ఇప్పుడే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే ఈ అలజడి ఏంటంటే ఏదైతే టనల్ బోర్ మిషన్ లోపలికి సొరంగ మార్గంలో తవ్వుకుంటూ లోపలికి వెళ్తుందో ఆ సొరంగ మార్గాన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్న కెమెరా పర్సన్ మనకి ఇప్పుడు చూపిస్తాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వీటి ద్వారా ఈ టనల్ పూర్తిగా కవర్ చేస్తూ ముందరికి వెళ్తుంటారు. అయితే ఈ కవర్ చేసేందుకు భారీ సిమెంట్ రాక్స్ ఇవి పూర్తి రౌండ్ షేప్ లో ఉండాల్సిన సిమెంట్ రాక్స్ వీటిని కవర్ చేస్తూ లోపలికి వెళ్తుంటారు. అయితే లోపల ఇవాళ ఉదయం 8 గంటల నిమిషాలకు సుమారు ఇట్లాంటి సిమెంట్ రాక్ మిషన్ ఈ సిమెంట్ రాక్స్ కూలడం ప్రారంభమయ్యాయంటే లోపల నుంచి నీళ్లు అదేవిధంగా మట్టి కూలడం ప్రారంభమై ఇట్లా ఇంత పెద్ద భారీగా ఉండే సిమెంట్ రాక్స్ పూర్తిగా పడిపోవడం జరిగింది. ఈ పడిపోతున్న క్రమంలో చాలా మంది అంటే దాదాపు 60 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా దాదాపు 20 మంది కార్మికులు వెంటనే తేరుకొని తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు రావడం జరిగింది. అయితే టనల్ బోర్ మిషన్ లోపలి భాగంలో 6 మంది 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు కూడా పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే రాబిన్స్ అనే అమెరికన్ కంపెనీ అదేవిధంగా జేపీ అనే ఇండియన్ కంపెనీ 2 కలిపి టనల్ బోర్ మిషన్ పని చేపడుతుంటారు. అయితే ఇక్కడ ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు టనల్ బోర్ మిషన్ లోపలి భాగంలో ఇరుక్కొని పోయారు. వారిని మాత్రం బయటకు తీసుకురాలేకపోయామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేసినప్పటికీ ఇంకా చాలా మంది మిస్ అయ్యిందని చెప్పి ఇక్కడ వార్తలు అయితే తెలుస్తున్నాయి. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే అధికారికంగా 6 మంది మాత్రమే ఇప్పుడు లోపల 8 మంది కార్మికులు 6 మంది కార్మికులు 2 ఇంజనీర్లు లోపల ఇరుక్కొని పోయారు. వీరిని బయటకు తీసుకురావడం ప్రస్తుతానికి మాత్రం అసాధ్యంగా కనిపిస్తుంది. వీటి కోసం ఎన్డీఆర్ఎఫ్ హెల్ప్ తీసుకుంటున్నాం, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. ఏదైతే గతంలో ఉత్తరాంచల్లో ఏదైతే టనల్లో సంభవించిన ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చిన విధంగా ఇక్కడ టనల్ నుంచి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. వారందరూ సురక్షితంగా ఉంటారన్న భావన అయితే ఇక్కడ అధికారులలో అదేవిధంగా మంత్రి కూడా వ్యక్తం చేసినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ఈ టనల్ లోపల అంటే గాలి ఆడని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఏదైనా ఈ ప్రమాదం నుంచి బయటికి అంటే ఇక్కడ వాళ్ళను బయటకు తీసుకురావాలంటే మాత్రం 2-3 రోజులు శ్రమించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దోమలపేట ఎస్ఎల్బీసీ టనల్ నుంచి వీడియో సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. ఎస్ఎల్బీసీ ఏదైతే నల్గొండ జిల్లాకు 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే నల్లమల్ల అడవుల కింది భాగంలో సొరంగ మార్గం గుండా నీటిని తీసుకువెళ్లాల్సిన టనల్లో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 8 మంది మిస్సింగ్ అని అధికారికంగా లెక్కలు చెప్తున్నప్పటికీ 20 మంది జాడ కనిపించడం లేదని అనధికారికంగా ఇక్కడ ఉండే కార్మికుల నుంచి తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో చాలా ఘోరమైన ప్రమాదం ఇది అని చెప్పుకోవచ్చు. టనల్ తవ్వకాలలో అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని ఖచ్చితంగా
మనం భావించవచ్చు. ఇక్కడ మనం ఎస్ఎల్బిసి టనల్ దోమలపెంట వద్ద ఉన్నాం. దోమలపెంట ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ 824 అడుగుల నుంచి ఇక్కడ నుంచి టనల్ తవ్వకం ప్రారంభమవుతుంది. అయితే ఈ టనల్ ఏదైతే మొత్తం నల్లమల అడవికి దిగువ భాగంలో 44 కిలోమీటర్ల టనల్ తవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2008లో ఈ టనల్ బోర్ మిషన్ టీబీఎంలు ప్రారంభించారు. అయితే ఈ 2 టీబీఎంలు ప్రారంభించడం జరిగింది. ఒకటి మన్నేవారిపల్లి దగ్గర ప్రారంభించారు, అదేవిధంగా రెండవది ఇక్కడ దోమలపెంట వద్ద. దోమలపెంట మన్నేవారిపల్లి ఈ 2 టీబీఎంలను కూడా జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారు. అయితే ఇక్కడ జేపీ కన్స్ట్రక్షన్ తో పాటు టనల్ బోర్ మిషన్ నడిపేందుకు తర్ఫీదు గల రాబిన్స్ అనే అమెరికన్ కంపెనీ కూడా ఇక్కడ పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈ టనల్ ను పరిశీలించినట్లయితే టనల్లో ఏదైతే మన్నేవారిపల్లి నుంచి ప్రారంభమైన టీబీఎం 23.5 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టింది. అదేవిధంగా ఇక్కడ దోమలపెంట నుంచి ఉంచే టనల్ బోర్ మిషన్ మాత్రం కేవలం 13.5 కిలోమీటర్ల లోపలికి మాత్రమే పనులను చేపట్టింది. అయితే టనల్ పనులు చాలా అంటే ఆసక్తికరంగా ఉంటాయి. ఈ టనల్ ఏదైతే టనల్ తవ్వుకుంటూ లోపలికి టీబీఎం లోపలికి వెళ్తుందో అటు తవ్విన ప్రాంతాన్ని పూర్తిగా అంటే సిమెంట్ తో కప్పేస్తారు. అంటే సిమెంట్ తో కప్పించడానికి భారీ సిమెంట్ ఫలకాలను లోపల అమర్చడం జరుగుతుంది. అయితే ఇవాళ జరిగిన ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ సిమెంట్ ఫలకాల పై నుంచి నీటి లీకేజ్ ముందుగా ప్రారంభమైంది. అయితే అంతకంటే ముందు ఏదైతే భూగర్భంలో ఒక అలజడి ప్రారంభమైంది. అలజడి నుంచి నీటి లీకేజ్ ప్రారంభమైంది. నీటి లీకేజ్ తో పాటుగా మట్టి కూడా పడడం జరిగింది. మట్టి పడడము నీటి లీకేజ్ తో పాటుగా ఇక్కడ ఏదైతే సిమెంట్ ఫలకాలు ఉన్నాయో పూర్తిగా అంటే ఈ టనల్ ను కవర్ చేసేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ ఫలకాలు ఉన్నాయి. ఈ ఫలకాలు ఒక్కసారిగా పడడం ప్రారంభమవడంతో దాదాపు 30 నుంచి 40 మంది కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం జరిగింది. అయితే ఈ టనల్ బోర్ మిషన్ ఏదైతే పనులు చేస్తుందో ఆ టనల్ బోర్ మిషన్ లో కూడా సుమారు 8 మంది కార్మికులు, 2 ఇంజనీర్లు ఉంటారు. అయితే వారు మాత్రం పూర్తిగా లోపలనే కూరుకుపోయారు. అంటే అక్కడ 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు లోపల కూరుకుపోయారని చెప్పి అధికారికంగా చెప్తున్నప్పటికీ ఈ సంఖ్య పెరగొచ్చనే అనుమానం కూడా ఉంది. అయితే దాదాపు 300 మీటర్ల మేర ఏదైతే ఈ సిమెంట్ ఫలకాలు ఉన్నాయో ఈ సిమెంట్ ఫలకాలు పడిపోయాయి. అదేవిధంగా దానికంటే లోపల టీబీఎం టనల్ బోర్ మిషన్ ఉంది. ఆ టనల్ బోర్ మిషన్ లోనే ఈ 8 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే వీరిని రక్షించేందుకు సాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడికి రప్పిస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ సాయం కూడా తీసుకుంటున్నారు. ఏదైతే ఉత్తరాఖండ్ లో టనల్ లో ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి రెస్క్యూ చేసిన వారిని ఏదైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండొచ్చు, ఇండియన్ ఆర్మీ బృందాలు వచ్చి వారిని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరూ లోపల ప్రాణాలతో ఉంటారన్న భావన అయితే అధికారుల నుంచి వ్యక్తం అవుతున్నప్పటికీ లోపల ఏం జరిగిందన్న ఆందోళన మాత్రం కార్మికుల్లో ఉంది. అయితే కార్మికులు కానీ అదేవిధంగా ఇతర అధికారులు కానీ ఇక్కడ ఎవరు కూడా మీడియాతో మాట్లాడేందుకు సాహసించడం లేదు. ప్రస్తుతానికి మనం ఇక్కడ దోమలపెంట వద్ద ఉండే ప్రమాద స్థలి ఇక్కడ నుంచి 13.5 కిలోమీటర్ల లోపల ఈ టనల్ లోపల ఉంటుంది. ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది. అయితే ఇక్కడ ఏదైతే ఈ 300 మీటర్ల మేర ఏదైతే పూర్తిగా కూరుకుపోయిన మట్టి ఉందో ఈ మట్టిని బయటకు తీస్తే తప్ప లోపల ఉండే మనుషులను బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు. దీనికోసం ఖచ్చితంగా 3 నుంచి 4 రోజుల సమయం మాత్రం పడుతుంది అని చెప్తున్నారు. అంతవరకు ఆక్సిజన్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఇక్కడ మిషనరీ మనం సౌండ్ వింటున్నామో ఆ మిషనరీ యొక్క సౌండ్ ఆక్సిజన్ లోపలికి పంపించేందుకు అక్కడ అంటే వారికి ఎవరైతే లోపల టనల్ బోర్ మిషన్ దగ్గర పనిచేస్తూ ఉండే చిక్కుకున్నారో వారికి కనీసం ఆక్సిజన్ అందించేందుకు మాత్రం ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి 2-3 రోజుల్లో ఈ అంటే ఎవాక్యువేషన్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో బయటపడతారన్న విషయం తెలిసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ నుంచి సంతోష్తో బసరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.